Hello everyone. Parents ki staff కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలని మేకింగ్ దిస్ వీడియో ఇన్ తెలుగు అండ్ ఇఫ్ మై టైమ్ పర్మిట్స్ ఏదన్నా ఛాన్స్ ఉంటే ఇంగ్లీష్లో కూడా ఈ వీడియో చేస్తాను. జనరలీ ఇన్ జనరల్ పర్సెప్షన్ ఏంటో చెప్తాను. ఐఐటి లాంటి కోర్సెస్ అయితే తోపు, చాలా గ్రేట్. ఆ చదివే స్టూడెంట్ చాలా గ్రేట్, పాస్ అయిపోయినా పర్లా, ఫెయిల్ అయినా కూడా చాలా గ్రేట్. అసలు ఐఐటి ప్రిపేర్ అవటమే చాలా గ్రేట్. నేనేమంటానంటే దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే కోర్స్ అలాంటిది, చాలా గొప్ప కోర్స్. పాస్ అయితే ఉండేటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా అంతే గొప్పగా ఉంటాయి. అండ్ ఐఐటి చదవాలి అంటే ఒక స్టామినా కావాలి, ఒక కెపాసిటీ కావాలి. ఐ టు అగ్రీ, అన్నీ ఒప్పుకుంటాను, అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తాను. మరి కామర్స్ కానీ ఆర్ట్స్ కానీ ప్రిపేర్ అవ్వాలి ఏ విషయంలో తక్కువ? కొంతమంది బై చాయిస్ ఆర్ట్స్ తీసుకుంటారు, బీఏ ఎకనామిక్స్. దేనికోసం అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వటం కోసం. వాళ్ళు ఏ విషయంలో తక్కువ? సో ఒక స్టూడెంట్ ఒక కెపాసిటీ తీసుకున్న స్ట్రీమ్ని బట్టో కోర్సుని బట్టో డిసైడ్ చేయకూడదని నా అభిప్రాయం. అంతకుమించే లేదు. ఐఐటి చాలా సుపీరియర్, సిఏ లాంటి కోర్సెస్ చాలా ఇన్ఫీరియర్ అనేది తప్పు అంటున్నాను. ఎవ్రీ కోర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ చరిష్మా, హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, అంతకుమించి ఇంకేం లేదు. ఐఐటి చాలా గొప్ప, ఒప్పుకుంటాను. సిఏ చాలా తక్కువ ఐఐటితో కంపేర్ చేస్తే, అది ఒప్పుకోను అంటున్నాను నేను. ఐఐటి సుపీరియర్, సిఏ ఇన్ఫీరియర్, అది ఒప్పుకోను అంటున్నాను నేను. ఐఐటి సుపీరియర్ ఓకే, మీరంటూ నన్ను అనమన్నా అంటాను ఐఐటి చాలా గొప్ప కోర్స్ అండి అని. బట్ సిఏ తక్కువ కంపేర్ టు ఐఐటి అని అంటే మాత్రం యాక్సెప్ట్ చేయను. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. అలానే ప్రతి కోర్స్కి ఒక యూనిక్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీ కోర్స్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రామినెన్స్. దీనిని సపోర్ట్ చేస్తూ నేను ఒక చిన్న డేటా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మనకి ఈ రోజున మేకింగ్ దిస్ వీడియో ఆన్ 18th of December 2023, ఈ రోజున ఆల్మోస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ పబ్లిష్ అయినటువంటి న్యూస్ ఇది. 18th of December 2023 ఐఐటి ప్లేస్మెంట్స్ 2024 ఐఐటి ప్లేస్మెంట్స్కి సంబంధించిన ఒక రిపోర్ట్ అది. ఇందాక చెప్పాను, విత్ డ్యూ రెస్పెక్ట్, ఐఐటి కోర్స్ చాలా మంచిది. మీరు చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను. సైన్స్ కాలేజీలు కాదు, నేనే చెప్తున్నా ఐఐటి చాలా గొప్ప కోర్స్ అని. విత్ డ్యూ రెస్పెక్ట్, నేను కొన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ మీకు చూపించాలనుకుంటున్నాను, కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ద ఐఐటి క్యాంపసెస్ లైక్ గాంధీనగర్, పట్నా, గౌహతి, వాళ్ళకు వచ్చినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో యావరేజ్ శాలరీ 10 to 18 lakhs. మీరు అనొచ్చు, సార్ అన్ని ఐఐటీలు సమానం కాదు కదా సార్, కొన్ని ఐఐటీలు ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఎస్, యు ఆర్ రైట్. ఐఐటి మెడ్రాస్ చాలా ప్రామినెన్స్ ఉన్నటువంటి క్యాంపస్ అది. ఐఐటి మెడ్రాస్లో యావరేజ్ శాలరీ చూడండి, ద మీడియన్ శాలరీ అంటే యావరేజ్ శాలరీ 19 lakhs. చార్టర్డ్ అకౌంటెంట్స్ సిఏకి సంబంధించినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఇది. అండ్ ఎప్పుడు పబ్లిష్ అయింది, డేట్ ఉంది చూడండి ఇక్కడ మీకు. Published on December 13, 2023. I'm making this video on December 18, 2023. 5 days back. So CA campus placements లో హైయెస్ట్ శాలరీ 49 lakhs. నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను, అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. హైయెస్ట్ శాలరీని బేస్ చేసుకుని ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకోకూడదు. హైయెస్ట్ శాలరీ వచ్చేది ఒకరికో ఇద్దరికో. సో మాస్టర్ మైన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ స్టూడెంట్ కెపాసిటీ వల్ల, మా వల్ల కాదు. యావరేజ్ శాలరీ ఎంత చూద్దాం, ఇక్కడ ఉంది చూడండి. యావరేజ్ శాలరీ ఎంత సిఏ ప్లేస్మెంట్స్లో 11.17 lakhs. సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు. ఇండియాలోనే ద బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ రిసోర్సెస్, బెస్ట్ స్టూడెంట్స్ ఫైట్ చేసేటువంటి కోర్స్ అది ఐఐటి. సో కంపేర్ టు దాంతో పోలిస్తే సిఏకి సిక్స్త్ క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా, లేదా బెస్ట్ స్టూడెంట్స్ అంటే క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేటువంటి స్టూడెంట్స్ వస్తున్నారా సిఏకి? కొన్ని ఐఐటికి ఉన్నటువంటి రిసోర్సెస్ మాకున్నాయా? కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఐఐటి జేఈ కోచింగ్ ఇచ్చేవాళ్ళు. డే స్కాలర్కి 2.5 lakhs నుంచి 5 lakhs దాకా ఫీజు తీసుకుంటున్నారు. డే స్కాలర్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద డే స్కాలర్. వాళ్ళు ఎక్కువ తీసుకోవట్లే, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. తీసుకునేది అలానే ఉంటుంది, ఇచ్చే శాలరీస్ కూడా అలానే ఉంటుంది. ద టేక్ ద బెస్ట్ అండ్ ద గివ్ ద బెస్ట్. సో ఎప్పుడైతే ఆ ఫీజులు తీసుకున్నారో ఇచ్చే శాలరీస్ కూడా ఆ స్థాయిలో ఉంటాయి. సపోజ్ మ్యాథమెటిక్స్, కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఐఐటి జేఈ టీచ్ చేసేటువంటి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ, ఆ కెపాసిటీ ఉన్న ఫ్యాకల్టీకి మంత్లీ 3 lakhs ఇస్తారు. అప్పుడు వచ్చే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చూడాలి. అలాంటి ఫ్యాకల్టీ నుంచి వచ్చే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాంటి రిసోర్సెస్ నా కామర్స్లో ఉంటాయా? కానీ సిఏ యావరేజ్ శాలరీ అప్రాక్సిమేట్లీ 11 lakhs. ఇదేం తక్కువ కాదు అంటున్నాను.
ఇదేమీ తక్కువ కాదు. తీసి పక్కన పడేయాల్సినంత తక్కువ పెర్ఫార్మన్స్ ఉన్నటువంటి సాలరీస్ ఏమీ కాదు. జస్ట్ నా థాట్స్ షేర్ చేసుకోవాలనిపించింది. అంతేగాని నాట్ టు డిగ్రేడ్ ఎనీ పర్టిక్యులర్ కోర్స్. ఏ కోర్స్‌ని డిగ్రేడ్ చేయాలనే ఉద్దేశ్యం మాత్రం కాదు. థాంక్ యూ వెరీ మచ్.